తినేనమ్మా తిను. బర్గర్ కొంచెం మెస్సీ అవుతుంది బర్గర్ తిన్నప్పుడు, అవి ఏం పట్టించుకోకండి. చూసా టేస్ట్ ఏముంది తెలుసా, చక్కగా బటర్ తోటి చికెన్ ఎగ్ బను భలే ఉందండి. ఇంకా ఉల్లిపాయలు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఫోకస్ రాలే. సూపర్. భలే టేస్ట్ సూపర్ ఉందండి. ఇలా ట్రై చేసేయండి మీరు అందరూ కూడా. ఫుల్ వీడియో అసలు స్కిప్ చేయకండి, చాలా చాలా బాగుంది, సూపర్ టేస్ట్. నేను ఎలా చేసాను ఏంటనేది స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టేసేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే నేను ఇంట్లో మంచిగా ఎంత మంచి మంచి వంటలు చేస్తాను, సింపుల్ ప్రాసెస్ మంచిగా ఎలా చేస్తాను ఏంటి అనేది అన్నీ చూసేసి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేయచ్చు. చాలా చాలా బాగుంది, సూపర్ టేస్టీ బర్గర్, చికెన్ బర్గర్, చికెన్ ఎగ్ బర్గర్ అనొచ్చు. మా నేను అడిగిన చేస్తున్నావా లేదా? నువ్వు అడిగింది, తమ్ముడు అడిగింది, నేను అనుకున్నది కూడా చేసేస్తున్నాను. నాకు కూడా తినాలనిపిస్తుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బర్గర్ తినాలి అని చెప్పేసి ఇంట్లో చేసుకొని. ఇదిగో బర్గర్ తెప్పించేసాను. ఏం బర్గర్ చేస్తున్నావు? చికెన్ అమ్మా, చికెన్ బర్గర్ అన్ని పెట్టుకొని మనం మంచిగా బర్గర్ చేసుకుని ఇంట్లో ఎలా చేసుకుని తింటే బాగుంటది అనేది చూపిస్తాను ఇప్పుడే. ఓకే, సింపుల్ గా హోమ్ మేడ్ స్టైల్. ఇదిగో ప్యాకెట్లు ఎలా రెండు తీసుకున్నాను, ఇంకా ఎన్ని తినాలనుకున్నా వాళ్ళు అనేది తీసుకోవచ్చు. బటర్ కూడా తీసుకున్నా. ఓకే, ఇగో ఇక్కడ చికెన్ చూడు, బోన్లెస్, ఏమి బోన్స్ అవి లేకుండా. ఓకే సరేనా. ఇందులోకి కొంచెం బటర్ వేద్దాం, ఒకటి అమూల్ బటర్. ఎందుకు వేస్తున్నాను చెప్పు? ఏమో నాకేం తెలుసు. ఇదిగో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం దీన్ని పేస్ట్ చేసి మనం రౌండ్ చేస్తాం కదా, ఆ లోపల నుంచి కూడా టేస్ట్ అది బాగుంటది మొత్తం కలిసి అని చెప్పేసి ఒకటి వేస్తున్నాను. సరేనా. ఇందులోకి పసుపు, కారం, అల్లం పేస్ట్. ఇందులో చికెన్ మసాలా పౌడర్ వేయట్లేదమ్మా నేను, టేస్ట్ బాగుంటది అని చెప్పేసి మ్యాగీ మసాలా వేస్తున్నాను. ఓకే సరేనా, ఒకటి వేసేస్తాను. ఇంకా ఇందులోకి ఇదిగో బ్రెడ్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని మనం ఇలా వేసేసుకుంటే అంటే మనకి ముద్ద రౌండ్ షేప్ రావడానికి అది జీవితత్వం అది ఉంటది కదా. మనం మైదాలు శనగపిండిలా వేయకుండా ఓన్లీ ఇలా బ్రెడ్ వేసేసుకుందాం. ఇవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం. చాలా ఉంది కదమ్మా, మనం బ్రెడ్ అన్నీ వేస్తున్నాం కదా, మనం వేసింది మసాలా తక్కువ. ఎలా అంటే తక్కువ వేసాను. ఇదిగో మ్యాగీ మసాలా అనేది ఒకటే ప్యాకెట్ వేసాను కదా, ఇంకోటి కూడా వేసేద్దాం అనుకుంటున్నాను. సరే, అంటే టేస్ట్ బాగోవాలి కదా మనకి. ఇప్పుడు చికెన్ టిక్కనే కదా, అదే కదా టేస్ట్ అనేది, మొత్తం టేస్ట్ అంటే అందులో. కాబట్టి మనం ఇంకో మసాలా ప్యాకెట్ కూడా వేసేస్తున్నాను ఇందులో. గమనించినట్టయితే ఇప్పుడు వరకు అమ్మ ఉప్పు వేయలేదండి ఇందులో, ఎందుకంటే ఇది ఉంది కదమ్మా బటర్ లో సాల్ట్ ఉంటుంది, మ్యాగీ మసాలా కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి వేయలేదు. ఇప్పుడు పేస్ట్ చేసి అది ఎలా ఉంది ఏంటి అని. అవును, ఉప్పు అయి సరిపోతే అప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటుంది. ఇదిగమ్మా ఇలాగా నేనేం వాటర్ అది వేయలేదు, తిరగకపోయినా ఇలా ఇలా తిప్పుతా మరి ఇలా పేస్ట్ చేసాను. సరేనా. ఇప్పుడు మనం బటర్ వేసుకొని ఈ టిక్కీలు కాల్చుకుందాం. సరే, ఫస్ట్ బటర్ వేసేద్దాం. ప్రెస్ చేయి, అక్కడ పైన ప్రెస్ చేయి, వచ్చేస్తుంది వేసి. అంటే బయట ఉంచేసాను కదా, కూలింగ్ పోయి మెత్తబడినట్టుంది అది. సరే, ఇలాగా ఫ్రిడ్జ్లో పెడదాం ముందు, మొత్తం ఇవన్నీ కూడా మెత్తబడిపోతాయేమో. ఇంకోటి ఏ రాదు, వేద్దాం అంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గడ్డది టక్కుని ఊడిపడుతుంది కదా, అందుకు ఇప్పుడు మనం దీన్ని చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ తడుపుకుంటాను. ఇలాగ ప్లేట్లోకి వేసుకున్నానే, చేతికి వేసుకో. ఇప్పుడు మనకి ఇది ఎంత ఉంది,
అంత పెద్దది చేసినా కొంచెం చిన్నగా చేయనా? దానంత ఉండాలమ్మా. అన్నిటికి తగలాలి కదా 4 సైడ్ల నుంచి. అదే నేనేమో చికెన్ కదా సర్లే కొంచెం తగ్గించేద్దాం అనుకుంటే మొత్తం కాంప్రమైజ్ అవుతా. కాంప్రమైజ్ వద్దా? ఓకే ఓకే ఇలా కాల్చిన మూడు వస్తుందా? ట్రీట్మెంట్ అంటే కవర్ లాంటిది అంటే బాగుంటుంది. స్లో పెట్టు, మీడియంలో కానీ. కొంచెం ఆయిల్ కూడా వేయమ్మా. వేస్తా టేస్ట్. ఎందుకంటే ఉత్తి బటర్ అంటే మళ్ళీ బ్లాక్గా అయిపోతుంది. మరీ లావ్ అయితే చేసేయట్లేదమ్మా నేను, కొంచెం పలుచగానే చేస్తున్నాను. సరేనా? ఓకే ఓకేనా? ఇంకొకటి అలా 4 దాకా చేసుకోవచ్చు. కవర్ ఉంటే త్వరగా ఊడొస్తుంది. అడిగినా డాడీని. ఇలాగా అన్నీ చక్కగా కాల్చుకుంటే బాగుంటుంది కదా. పాల్చగా కొంచెం లావు చేసుకుంటే లావు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల కూడా మగ్గదు కదా. మాది చికెన్ ఉంది కదా, అంత చికెన్ నాకు లోపల కాలకపోతే చికెన్ నాకు నచ్చదు. మొత్తం మంచిగా కాలాలి. ఏం మాడుతుందా? ఏం మాడదు, ఇంకా బోల్డ్ వేగాలి. ఇదిగో ఇదిగో ఇలాగా చక్కగా గారెలాగా ఒత్తేసుకోవడం, అరుసులు లెక్క. దేని తీసుకెళ్ళి దేంతో పోల్చి అంతే మరి. మనం నిజాలు మాట్లాడుకోవాలంటే అలాంటివే వస్తాయి. మనం లేదు తిక్కాలి అనుకుంటే ఇలా వస్తాయి. సరేనా? ఇలాగా మొత్తం చక్కగా ఇలా చేసుకొని కాల్చుకుందాం. ఇప్పుడు చక్కగా చాలా సిమ్లో ఉండాలంటే స్లోగా కాలాలి కదా. నెక్స్ట్ ఏంటమ్మా? ఇదిగో మనకి ఇప్పుడు దాని మధ్యలోకి ఉల్లిపాయ చక్రాలు కావాలి కదమ్మా. అవును, ఉల్లిపాయలు పెడదాం. టమాటాలు కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మనకి కావాలా వద్దా? నాకు వద్దు. నీకు వద్దు, డాడీ గారికి కావాలేమో అడుగుతాను. మరి అవసరం లేకపోతే ఉల్లిపాయలతో తిందాం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినడమే, అంతే తప్ప. ఇప్పుడు టమాటాలు వద్దంటే మనం ఏం చేస్తాం? అసలు బర్గర్లో ఏమేమి ఉంటాయి మధు చెప్పు. బర్గర్లోనా బొమ్మ చూసి చెప్పు. ఇవి ఉన్నాయిగా, లెట్యూస్ ఉంటాయి. లెట్యూస్ అని క్యాబేజీ లీఫ్ టైప్ లో ఉంటాయి. గ్రీన్ది. ఇంకోటి కూడా ఏదో ఉంది, ఏంటో మరి అది. ఏమో టిక్కాలు ఉంటాయి. చీజ్ పెట్టుకుంటారు. చీజ్ ఉందమ్మా, చీజ్ వేస్తాను నేను. ఆనియన్స్, టమాటాలు. మనం ఆనియన్స్ పెట్టుకుని చక్కగా సాస్ వేసుకుని ఇది చికెన్ పెట్టుకుని ఎగ్ ఆమ్లెట్ వేసుకుని మంచిగా తిందాం. మనకి ఇలాగే ఇష్టం కాబట్టి ఇది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, మరి చూసుకుంటూ కలుపుకోవాలి అంతే. ఇదిగమ్మ ఇలాగ సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకుంటేనే లోపలంతా మగ్గుతుంది. మంచి స్మెల్ వస్తుంది కదమ్మా. అవును, బటర్ అన్నీ వేసాం కదా. ఇలా స్లో మంట మీద కాల్చుకోవాలి. ఇదిగమ్మా ఇప్పుడు మనకి కాలిపోయినాయి కదా, ఇవన్నీ మంచిగా ఏగినాయి. ఇప్పుడు తీసేస్తున్నానే. ఓకే. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే బటర్ తోటి భలేగా ఉంది. ఆ చికెన్ బటర్ కలిపి సూపర్గా వస్తుంది. చారైపోతుంది. ఇంకా కూడా చేసేస్తా. ఇదేం పకోడీ కూడా కాదు, టేస్ట్ చేసేద్దాం ఇరుసుకొని. అసలు మనకు ఒకసారి అయితే ఆతృత కానీ ఇప్పుడు టేస్ట్ చేయలేము. ఒకటి తినేద్దాం మామ. ఒకటి తినేస్తే నీదే మిస్ అయిపోతుంది. ఓమో వద్దమ్మా. అంటే నువ్వు తింటే ఒక టేస్ట్. అరే బటర్ వేయమ్మా ముందు. ఇదిగమ్మా బటర్ వేసాం కదా, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇందాకెళ్ళాలి. ఓకే. ఇప్పుడు అది వేడి ఎక్కితే ఇదిగో ఇప్పుడు ఇలా చేసుకుంటాం.
డాడీ పిలుస్తున్నారు. స్లో పెడతానే. ఇలా సరదాగా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టేస్తే తృప్తి తీరా బాగుంటది. ఒకటి తినచ్చు, ఎక్స్ట్రా తినాలనుకుంటే చక్కగా మంచి ఇంట్లో చేసుకున్నాయి వాటితోటి బెటర్ ఆరోగ్యం కదా. అవును. అది ఇంకా బయట వాటి కన్నా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే మంచిదండి పిల్లలకి. బయట వాటి మీదకి వెళ్ళరు. అమ్మ ఈ కావాలి ఈ కావాలని బయట హోటల్కి వాటికి ఎగపడకుండా ఉంటారు. అది ఇంకా లాస్ట్ ఇది కదమ్మా. అయితే 9 ప్యాటీస్ వచ్చాయండి. ఎంతకి చికెన్ అమ్మా అది? ఎంత చికెన్ అంటే హాఫ్ కేజీ ఏమో. 1/2 kg ఉంటుందా? అంటే బోన్లెస్ కదా. ఏమైంది అలా తిప్పేసి ఇంకా వేసుకుంటేనే ఎరిగింది. అలా కొంచెం కొంచెం వేపుకుంటూ తిప్పుకోవాలి. ఇరిగింది కదండి. ఎక్కడ ఇరిగింది? లేదా తిరగలే, అది అంతే. ఇది చూడు అబ్బా, మధ్యలో చికెన్ వేస్ట్ చేయం మనం. ఇది ఎవరికి కావాలి? ఇదిగమ్మ మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా. ఇవి కూడా చక్కగా తీసేస్తున్నా. ఓకే. అయ్యా మనం బర్గర్ తినే కంగారులో జారిపోతున్నాయి. టిక్కాస్ రెడీ. ఇదిగమ్మ బటర్ వేస్తున్నాను మళ్ళీ. కొంచెం నూనె వేయమ్మా. వేద్దాం. ఇదిగమ్మ కొంచెం ఆయిల్. ఓకే. మనకి బర్గర్ అయితే కదా చిన్నగా రావాలి, అందుకని ఇలాగా. పెద్దగానే వచ్చేస్తుంది. పర్లేదులే మా చేసుకోవచ్చు. ఇదిగమ్మ తీసేస్తున్నాను. ఇంకే ఆల్రెడీ సాల్ట్ కావాలంటే ఎందుకు వేయట్లేదు నేను? బటర్లో మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి వేయట్లేదు. అర్థమైందా? ఇందాక దానికి ఎక్కువైపోయింది కదా ఆయిల్ బటర్ కలిపి. ఇప్పుడు వేయట్లేదు, కొంచెం కొంచెమే వేస్తాను. కాలేదు జారి బాగుంది. ఇందాక చీజ్ చేయడం మర్చిపోయామమ్మా. అదే టిక్కాల మీద వేసుకోవాలి కదా. ఇదిగమ్మా ఇప్పుడు ఆమ్లెట్ మీద పెట్టేస్తున్నాను. ఓకే. ఇలా ఆ వేడికి అదే మెల్ట్ అవుతుంది. దీన్ని కూడా పెట్టేస్తామే. వేడి చేద్దాం. అది తీసేయమ్మా, అది స్మెల్ట్ అయిపోతుంది. తీసేనా? తీసేస్తాం. ఇప్పుడు దాని మీద చూసారు ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఇదిగో బర్గర్ తీసుకున్నాను చూడమ్మా. కట్ చేస్తున్నానే. ఓకే. ఇలా ఇప్పుడు తీసేద్దాం. ఆ వేడికి బాగా మెల్ట్ అయిపోతుంది. ఇది తిక్కాస్ తీసేసేపోండి. సరే. బటర్ వేసుకొని కొంచెం ఇలాగా
వేడెక్కిపోయింది బాగానే తీసేస్తాం. ఓకే. ఇంకోటి కూడా కాలుస్తున్నానమ్మా. ఇదిగో ఇవి కూడా తీసేస్తున్నానే. ఓకే. ఇది మనం ఒకటి ట్రై చేసేద్దాం. ఇదమ్మా సాస్ సాస్ ఇది. అది అక్కడే అన్ని కాలు కదా. సరే ఇక ఇప్పుడు ఇలా ఓకే. ఓకే. ఇంకొక ఆనియన్ స్లైసెస్ పెడదాం, బాగుంటుంది. ఇంక ఇలా పట్టుకొని తినడం.